వార్తలకు పునఃస్వాగతం. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని జంగం చెరువు ఏరియాలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంపై పబ్లిక్ ఫీడ్బ్యాక్, గ్రౌండ్ లెవెల్ మస్కిటో బ్రీడింగ్ సోర్సెస్, దోమకాటు వ్యాధులపై అవగాహన మొదలగు కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు పరిశీలించి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో పారిశుధ్య నిర్వహణ అతి క్లిష్టమైన ప్రక్రియ అని, ప్రజలు పరిసరాల పరిశుభ్రత విషయంలో అవగాహన కలిగి డ్రైన్లలో చెత్త వేయకుండా ఉండాలని, దోమల నిర్మూలన అనేది అందరి బాధ్యత అని వివరించారు. అనంతరం అంగన్వాడీ సెంటర్ పరిసరాలను పరిశీలించి గుర్తించబడిన పారిశుధ్య సమస్యని వెక్టార్ కంట్రోల్ హైజీన్ నందు సంబంధిత వార్డ్ హెల్త్ సెక్రటరీ బేబీ కుమార్ చే చేయించారు. ఇళ్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ ఎలాంటి కాలయాపన లేకుండా త్వరితగతిన నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సిపిఐ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం వేల్పూరు గోగులమ్మ అమ్మవారి ఆలయం వద్ద లబ్ధిదారులచే ఇళ్ల స్థలాల అర్జీలు పూరించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ, గూడులేని నిరుపేదలకు స్వంత ఇంటికలు నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం పూనుకోవడం హర్షణీయం అన్నారు. మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సిక్కిలే పుష్పకుమారి, మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి అధ్యక్షురాలు నాగలక్ష్మి, రామశ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వెలిసిన శ్రీ ఆచంటేశ్వర స్వామివారి శివరాత్రి మహోత్సవంలో స్వామివారి కళ్యాణం వైభవపేతంగా నిర్వహించారు. స్మార్త ఆగమ శాస్త్రం ప్రకారం పార్వతీ సమేత శ్రీ రామేశ్వర స్వామివారి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, వేద పండితులు, గ్రామ ప్రజలు లోక కళ్యాణార్థం నిర్వహించిన స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 5 రోజులు శివరాత్రి ఉత్సవాల కొరకు ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ కాంతులతో విరాజిల్లుతుంది. శృతి లయాకారకుడు పరమశివుడు, హర హర శంభో శంకర మహదేవ అని కొలిచే భక్తులకు వరాలిచ్చే భోళా శంకరుడు శివుడు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆయన కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుచున్న జుత్తిగలోని శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు వాసు శర్మ, గణేష్ శర్మ, రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ కళ్యాణం సత్యరాజు నరసింహారావు దంపతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది సత్యరాజు, స్వామి సాయి ప్రసాద్, ఏవో సోమేశ్వరి, సర్పంచ్ తమనంపూడి వీర్రెడ్డి, గ్రామ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయమే లక్ష్యంగా అందరూ ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఉపాధ్యాయులను కోరారు. మంగళవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పలు ప్రైవేట్ ఉపాధ్యాయులను, స్థానిక ఉద్యోగులను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ఓట్లను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అడబాల నారాయణమూర్తి, వత్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు తదితర బీజేపీ మరియు జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, పీడిత ప్రజల సమస్యలపై పెద్దల సభలో చర్చ జరగాలి అంటే పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి దిడ్ల వీర్రాఘవులను గెలిపించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి చిన్నం చిరనాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పీడీఎఫ్, యూటీఎఫ్, ఉద్యోగ, అధ్యాపక ప్రజా సంఘాలు బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగింపు రోజున గణపవరం మండలంలో ఆటో మైక్ ప్రచారం ప్రారంభించి సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రజా పోరాటాల రథసారథి రాఘవులు అటు శాసన మండలిలోనూ బయట పోరాటాల్లోనూ పాల్గొంటారని, అటువంటి వ్యక్తికి సీరియల్ నెంబర్ 14 వద్ద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార యాత్ర సరిపల్లి, చినరామచంద్రపురం, అర్ధవరం, పిప్పర, అప్పన్నపేట, కేశవరం తదితర గ్రామాల్లో జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా గణపవరం మండలం గ్రామాల్లోని శివాలయాలన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. మహాశివుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికి బారికేడ్లు తదితర వస్తువులను అధికారులు ఏర్పాటు చేశారు. చలువ పందిళ్లు వేశారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్,
క్వీర్, ఇంటర్సెక్స్ మరియు అలైంగిక విధానంలో జీవనం గడిపే వ్యక్తులకు చెందిన మనోభావాలను గుర్తించి గౌరవ సుప్రీంకోర్టు న్యాయపరమైన హక్కులను పొందేందుకు అవకాశం కల్పించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో LGBTIA+ కమ్యూనిటీ సభ్యుల హక్కులు మరియు హక్కులపై ప్రత్యేక చట్టపరమైన అవగాహన శిక్షణ కార్యక్రమం వారి హక్కులను హరించడంలో క్వీర్ కమ్యూనిటీకి అవసరమైన సహాయం అందించడానికి పారాలీగల్ పాత్రపై శిక్షణ కార్యక్రమంకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ట్రైనింగ్ సెషన్స్ లో 2 ప్రోగ్రామ్స్, ఒకటి ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టు పారాలీగల్ వాలంటీర్స్. అది కాకుండా మనకి ఇప్పుడు మేడం చెప్పారు కదా LGBTQIA, దాని అబ్రివేషన్ అంటే నాకే రీసెంట్ పాస్ట్ వరకు తెలియదు. ఇక్కడ కూర్చున్న ఇద్దరు కూడా రీసోర్స్ పర్సన్స్ దానిపైన మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ షెడ్యూల్ పెడతామని చెప్పి అసిస్ట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ I'd like to thank both of you for coming over from other states to హైదరాబాద్ నుంచి వచ్చారు. అదేంటంటే మనకి ఈ ఎవాల్యుయేషన్ ఏంటంటే మనకి లెస్బియన్స్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ఇంటర్సెక్సువల్, ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరికీ కూడా మనకి సుప్రీంకోర్టు వారి కాన్స్టిట్యూషన్ బెంచ్లో వాళ్ళ రైట్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అది మనము బై బర్త్ మనం ఏంటనేది మనకి ఎవరికి తెలియదు. మాదక ద్రవ్యాలు వినియోగం సమాజంపై వాటి ప్రభావంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమావేశానికి సమన్వయకర్తగా SP డి. నరసింహకిషోర్, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.